ఏపీ గవర్నర్కు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స లేఖ. గురజాడ వర్సిటీ స్నాతకోత్సవం విజయనగరంలోనే జరపాలని విన్నపం. ఏపీలో అన్నదాతలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. పొగాకు రైతులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్నచూపు అని ఎంబీఎస్ నాగిరెడ్డి ప్రశ్న. గుంటూరు కలెక్టరేట్ దగ్గర బైఠాయించిన అంగన్వాడీలు. కూటమి సర్కార్ ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, అదే నా గుర్తింపు. తెలంగాణకు నష్టం చేస్తే చీల్చి చెండాడుతా అన్న ఈటెల. లోక్భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సంజయ్ జాజు. సిఐఎస్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన శివం ప్రతాప్ శుక్లా. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కూటమి ప్రభుత్వంపై అనంతపురం సిపిఐ నేతల ధ్వజం. పోలవరం జిల్లా పోచవరం కాలనీలో అధికారుల దాడులు. అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాల స్వాధీనం. నిజామాబాద్ జిల్లా అంబం గ్రామంలో యువకుడి ఆత్మహత్య. భార్య వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు. కరీంనగర్ జిల్లా మొగిలిపాలెం గ్రామంలో స్థానికుల ఆందోళన. ఊరి చెరువు భూములు కబ్జాయాయని ఆరోపణ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో రహదారి కష్టాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించారని గిరిజనుల ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు. కర్ణాటకలో ఏఐ యూనివర్సిటీకి ఏర్పాట్లు. పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు కోరిన డీకే శివకుమార్.